గణపురం మండలం సీతలం కొండెపూడి గ్రామంలో నిన్న ఫుడ్ పాయిజన్ జరిగిన ప్రాంతంలో ఉన్నాం. ఏదైతే ఈ గ్రామానికి సంబంధించి ముఖమట్ల కనకదుర్గ ఎవరైతే ఉన్నారో తన నివాసంలో తన ఇంట్లో స్వయంగా బజ్జీలు వేసి ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా పంచిపెట్టింది. అయితే అది తిన్న ఒక గంటకే దాదాపు 12 మంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. అంతేకాకుండా వారికి వాంతులతో పాటు ఒక్కసారిగా కళ్ళు కూడా తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఒకసారి అసలు లోపలికి వెళ్ళి చూద్దాం. మొక్కమట్ల కనకదుర్గకు సంబంధించి ఇదే ఇంట్లో నివాసం ఉంటుంది. అయితే నిన్న గత కొన్ని రోజుల క్రితం ఈ సమీపంలోని ఆక్వా చెరువుల వద్ద బెంగాలీకి సంబంధించిన కూలీలు కొంతమంది ఉండేవారు. వారు అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ గ్రామానికి చెందిన ఒక యువకుడు అక్కడ ఉన్న మైదా పిండికి సంబంధించి గ్రామంలోకి తీసుకొచ్చి కనకదుర్గకి ఇచ్చాడు. కనకదుర్గకి ఇచ్చిన తర్వాత అదే స్టవ్పై ఆమె ఇక్కడే స్వయంగా ఆమె చేతితోనే పునుగులు వేసింది. పునుగులు వేసిన అనంతరం చుట్టుపక్కల ఏవైతే సాధారణంగా ఇదంతా గ్రామీణ ప్రాంతం కాబట్టి ఆమె వండుకున్న అనంతరం ఈ పునుగులను తన ఇంటి పక్కన వారందరికీ కూడా ఇచ్చింది. అయితే కొంతమంది వాటిని తిన్నారు. తిన్న తర్వాత ఒక అరగంట లోపులోనే దాదాపు ఒక్కసారిగా వారందరూ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన అనంతరం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారి కుటుంబంలో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్థానిక డాక్టర్లకు సంప్రదించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఒక్కసారిగా అంబులెన్స్కి ఫోన్ చేయడంతో అనంతరం వారిని కొంతమందిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి, కొంతమందిని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మరింత విషమంగా ఉండడంతో వారిని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తరలించారు. ఈ బజ్జీలు తిన్న వారిలో 3 సంవత్సరాల బాలుడు కన్నయ్య కూడా ఉన్నాడు. అంతేకాకుండా 25 సంవత్సరాల ఒక గర్భవతి కూడా ఇక్కడ ఆ బజ్జీలు తిని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి అయితే ఈ 12 మందిలో దాదాపు 6గురికి పైగా పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. స్వయంగా ఎవరైతే కనకదుర్గ వండిన బజ్జీలు తిన్న గ్రామానికి చెందిన స్థానికురాలు ఉన్నారు. వీరి భర్త కూడా బజ్జీలు తిన్నారనేది ఈవిడ చెప్తుంది. ఏం జరిగిందో అనేది ఈవిడ మాటలో తెలుసుకుందాం. ఇది నిన్న ఏ టైంకి జరిగింది? కనకదుర్గ వండిందా, లేకపోతే పిండి ఒక యువకుడు తెచ్చి మీ అందరికి పంచిపెట్టాడా? పిండి ఎవరు మాకు ఇవ్వలేదండి. ఆ కనకదుర్గన్న ఆవిడే బజ్జీలు వేసండి, ఇంటి పక్క వాళ్ళం కదా అని ఏదో మాకు 4 తెచ్చి పెట్టిందండి. ఆ ఇరుగు పొరుగు వాళ్ళు వస్తే వాళ్ళకి కూడా పెట్టిందండి. ఇంకా ఎవరో చుట్టాలు ఎవరో ఎదురున్నారని వాళ్ళకి కూడా వండి కాసిన పంపిందండి. ఆ ఇంట్లో తిన్న వాళ్ళు అక్కడ పడిపోయారండి. మా ఇంట్లో మా ఆయనే తిన్నాడండి, ఈయన పడిపోయాడు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ఏదన్నా వండుకుంటే ఇస్తారు, పొరుగు వాళ్ళు పెట్టుకుంటారండి. అలాగే అంటే కథను ఎక్కువ వేసింది, ఆ ఎక్కువ వేత్తంలో అందరికీ పెట్టిందండి. అగో పక్కనండి 3 4 పడిపోయారు అక్కడ. ఎన్ని గంటలకు జరిగింది? వాళ్ళు బజ్జీలు ఎత్తం ఈ టయానికి ఇచ్చారండి. వాళ్ళు మరి ఎప్పుడు తిన్నారన్నది తెలీదు. 2:00కల్లా ఇలా జరిగింది. 2:00 మొదలండి. మీరు తిన్నారా? నేను తినలేదండి. మా ఆయనే తిన్నారు. మా ఆవిడ ఒక 5 బజ్జీలు పెడితే 3 ఆయన తిని 2 నాకు ఉంచారండి. నేను చూసినోడికి రాళ్ళ బీసిపోని నేను తినలేదండి. అలా వదిలేసాను. అయ్యే ఎక్కడికి డాక్టర్ గారు తేమన్నారంటే అటు పట్టుకెళ్ళామండి. మీ వారు ఎన్ని గంటలకు తిని ఉంటారు? 10 ఆ టయానికి. తిన్నాక బాగానే ఉందండి. తక్కువ తింటాం వల్ల ఇతనికి ఎక్కువ పట్టేవలేదండి. టీ తాగి అలా బయటికి వెళ్ళారు. వీళ్ళందరూ ఇలా పడిపోయి అంబులెన్స్ మీద ఎక్కించినడుగు బాబాయ్ ఇతన తిన్నాడు ఎలా ఉందో అని అడిగి ఇతను ఎట్టుకుని ఇలా పట్టుకుని నడుస్తున్నాడండి. అప్పుడు మైకం కింద వచ్చేస్తుంది. ఇంకా సరే తీసుకుపోవాలన్నారని ముందు తణుకు తీసుకెళ్ళండి. తణుకు నుంచి మళ్ళీ భీమవరం తీసుకుపోయారు. మొత్తం 12 మంది. 12 మంది. దాంట్లో చిన్న 3 సంవత్సరాల బాలుడు కూడా పిల్లోడండి. ప్రెగ్నెంట్ లేడీ కూడా. ఆ పిల్లోడు తల్లే అండి, ప్రెగ్నెంట్. అసలు వీరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటున్నారు? ఏమో అండి, ఈ పిల్లోడు మట్టుకు జావలాగా ఉన్నాడండి. అసలు ఉలుకు పలుకు లేడు. నిన్నటి మట్టి అలాగే ఉన్నాడు. మా పక్కనే ఉన్నాడు. పిల్లోడిని చూస్తున్నాను నేను. ఇంకో 3 ఉన్నారండి ఈ పక్కన. వాళ్ళు కూడా మనుషుల్లో లేరండి. ఒక అమ్మాయికి బ్లడ్ ఎక్కిస్తున్నారు. ఒక అమ్మాయికి క్యాక్ కింద వచ్చేసిందండి. కట్టేశారు. పెద్ద పెద్ద అరుపులు అరిసేసి ఎలా పడితే అలా ఉంది. మీ వారికి ఎలా ఉంది? ఇతనికి బాగానే ఉందండి. మైకం కింద వచ్చేసిందండి. ఎవరైనా పేరు అడుగుతూ ఉంటే అతని పేరు మానేసి వేరే పేర్లు చెప్తున్నాడు. మైకం కింద వచ్చేసింది ఇతనికి. అంటే మీరు ఏమనుకుంటున్నారు? అది ఏమన్నా కలిసింది అనుకుంటున్నారా, లేకపోతే ఇంట్లో వండుతున్నప్పుడు ఏమన్నా బల్లిగా పడతాం కాదండి. అది వండిన మైదాలోనే ఏదో కలిసిందండి. ఇచ్చిన కుర్రోడు ఎక్కడో చెరువులు కడది ఎక్కడో తెచ్చాడు అని. అబ్బాయి మణికంఠ అంట. అబ్బాయి ఊరేనా? ఈ ఊరే అండి. ఆ ఇల్లు కూడా ఇక్కడే అండి.
అబ్బాయి తినలేదా? ఆ అబ్బాయి తినలేదండి. ఆడు 2 రోజులు 3 రోజులకి వస్తాడండి. ఎక్కువ పొలం మీద చెరువులు కాడే ఉంటాడండి. ఈ పిండి ఇచ్చాడండి ఆడికి. అది మైదా పిండి. అంటే వాళ్ళకి స్నేహంగా ఉండటంలో తెచ్చి ఇచ్చాడండి. ఎక్కువ ఇచ్చాడు. ఆ ఎక్కువ ఇత్తంలో ఆవిడ కూడా అన్ని వండేసి మా అందరికీ పంచింది. ఇగో ఇలా ఉందండి. మీరేమనుకుంటారు, అంటే చెరువు దగ్గర ఏమన్నా కలుషితం మరి అలాగే అంటున్నారండి అందరూ అంటాం కూడా. చెరువు దగ్గరే మొత్తం మీద దాంట్లో ఏదో కలిసింది, కెమికల్ కలిసినాయి అంటున్నారండి. మరి అలా ఉందండి జరిగింది అది. ప్రస్తుతానికి అయితే పరిస్థితి అయితే అందరూ విషమంగానే ఉందంటున్నారు. అయితే ఈమె భర్త కూడా పునుగులు తిన్నారు. అయితే ప్రధానంగా అయితే దీనికి సంబంధించి మణికంఠ అనే ఒక యువకుడు ఎవరైతే ఉన్నారో తాను ఆక్వా చెరువుల వద్ద పనిచేస్తూ ఉంటాడు. వారానికి 2-3 సార్లు గ్రామానికి వస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న మైదా పిండి ఏదైతే ఉందో దానికి సంబంధించి తీసుకుని వచ్చి ఈ గ్రామంలో కనకదుర్గకి ఇచ్చాడు. కనకదుర్గ వారు స్నేహంగా ఉండడం వల్ల, అయితే కనకదుర్గ స్నేహంగా ఉండడం వల్ల ఇక్కడ ఈ బజ్జీలు అవి ప్రిపేర్ చేసిన అనంతరం చుట్టుపక్కల వారందరికీ కూడా పంచిపెట్టింది. అయితే బజ్జీలు తిన్న ఒక్క 20 నిమిషాల వ్యవధిలోనే ప్రతి ఒక్కరూ కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గత రాత్రి కూడా వీరి పరిస్థితి విషమంగానే ఉంది. ప్రస్తుతం బాధితుడిని భార్య చెప్తున్న దాని ప్రకారం వాళ్ళ భర్తకు కూడా సీరియస్గా ఉంది. అంతేకాకుండా 3 సంవత్సరాల చిన్న బాలుడితో పాటు ఆమె తల్లి కూడా ప్రస్తుతం ప్రెగ్నెంట్ లేడీ. ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందంటూ చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఏదేమైనప్పుడు కూడా గ్రామంలో ఈ విధంగా జరగడం కాస్త ఆందోళన అయితే రేకెత్తిస్తుందనే చెప్పాలి. దీనికి సంబంధించి ఆక్వా చెరువు దగ్గర తీసుకొచ్చిన ఈ మైదాకి సంబంధించి అక్కడ ఏమన్నా కలుషితమైందా, లేకపోతే ఈ వంట చేసే క్రమంలో ఆయిల్ సంబంధించి ఏమైనా, లేకపోతే కనకదుర్గ వంట ప్రిపేర్ చేస్తున్న సమయంలో ఏమన్నా అక్కడ ఇంట్లో ఏమన్నా బల్లి లాంటిది పడిందా, లేకపోతే ఏంటి కారణాలు అనేది అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దీనిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన మైదా పిండితో పాటు కిచెన్లో కనకదుర్గకు సంబంధించి ఉన్న కిచెన్కి సంబంధించి వంటకాలన్నింటిని కూడా ల్యాబ్కి పంపారు. వాటినన్నింటిని కూడా రిజల్ట్స్ రావాల్సింది. ప్రస్తుతం ఈ 12 మంది పరిస్థితి కూడా విషమంగానే ఉందని అయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, కొండేపాడు గ్రామం నుంచి. మా ఉంగుటూరు నియోజకవర్గం గణపురం మండలంలో ఉన్నటువంటి కొండేపాడు అనే గ్రామంలో నిన్న జరిగినటువంటి ఒక చిన్న దుర్ఘటన. ఎందుకంటే ఎవరో పాపం ఇంటికి మర్యాద కోసం ఎవరో ఇంటికి వస్తే వాళ్ళు కూడా ఏదో ప్రేమతో అక్కడ ఉన్నటువంటి బజ్జీలు వేసి పెడితే ఆ బజ్జీలు వేసినటువంటి ఆ పిండి మరి అదంతా కూడా చెడిపోయిన పిండి అని గమనించకపోవటం వల్ల మరి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలనే ఉద్దేశంతో పాపం వాళ్ళు అనుకోకుండా జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. 11 మంది మరి హాస్పిటల్ పాలవటం, అందులో 2-3 కొద్దిగా ఎప్పటికి కూడా ఇంకా సీరియస్గానే ఉంటాం, చాలా బాధాకరం. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడ కలెక్టర్ గారికి కానీ, జాయింట్ కలెక్టర్ గారికి కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మంత్రి గారికి కానీ, వీళ్ళంతా కూడా చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకున్నటువంటి చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో మరి వాళ్ళకి వైద్యం అంటే వాళ్ళకి తలకు మించిన భారం అవుద్ది. వాళ్ళంతా కూడా ఎవరో కూడా ఆర్థికంగా బాగా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారిని, ఇక్కడ నేను మంత్రులు కానీ, మా ఎమ్మెల్యే గారు వాళ్ళతో కూడా మేమంతా కూడా మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళంతా కూడా మరి చిన్న చిన్న కుటుంబాల వాళ్ళే. ఇప్పటి వరకు మరి దేవుడి దయ వల్ల ఎవరికి కూడా ప్రాణభయం లేదు, కానీ అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వ పరంగా వారికి అందించేటటువంటి సహాయం గురించి మరి కలెక్టర్ గారికి కానీ, జాయింట్ కలెక్టర్ గారికి కానీ, అలాగే మా మంత్రి గారు రామానాయుడు గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ మేమందరం కూడా మాట్లాడి ఆ కుటుంబాలకి న్యాయం చేసే విధంగా, ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళ మీద భారం పడుకోకుండా చూసేటువంటి బాధ్యత మరి మేము తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, వాళ్ళందరూ కూడా మరి పూర్తిగా కోలుకొని ఎవరి వెళ్ళ వాళ్ళు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.